ఎంతో ఆశతో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెడతాం కదా. కానీ కొన్ని నెలలు గడిచేసరికి అది కష్టాల్లో పడిపోతుంది. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మకాలు సరిగ్గా లేవనో మార్కెట్ బాగోలేదనో అనుకుంటారు. కానీ అసలు కారణం చాలా చిన్నది. చాలామంది అస్సలు గుర్తించని ఒకే ఒక్క తప్పు. ఈరోజు మనం ఆ ప్రాణాంతకమైన తప్పు గురించే వివరంగా మాట్లాడుకుందాం. దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. ఇదొక సైలెంట్ కిల్లర్ లాంటిదనమాట. రోజంతా ఎంత కష్టపడి పనిచేస్తున్నా సరే వ్యాపారం లోపల్నించే నెమ్మదిగా కుళ్ళిపోతూ ఉంటుంది. ఈ సమస్యను గనక మనం అర్థం చేసుకోకపోతే ఎంతో కష్టపడి కట్టుకున్న కలలన్నీ మన కళ్ల ముందే కూలిపోతాయి. వినడానికి సమస్య చాలా సింపుల్గా అనిపిస్తోంది కదూ. మన పర్సనల్ డబ్బులు, బిజినెస్ డబ్బులు రెండిటినీ ఒకే అకౌంట్లో కలపడం. కానీ ఇది వ్యాపారం పునాదికే ఒక పెద్ద రంధ్రం చేయడంతో సమానం. ఈ విశ్లేషణలో ఈ చిన్న పొరపాటు ఎంత పెద్ద నష్టాన్ని తీసుకొస్తోందో, మరి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. మాయమవుతున్న డబ్బు మిస్టరీ. ఈ తప్పు వల్ల అసలు వ్యాపార యజమానులు ఎలాంటి ఇబ్బందులు పడతారో ఒక్కసారి చూద్దాం. ఈ ఫీలింగ్ చాలామంది వ్యాపారులకు అనుభవమే. నెలంతా కష్టపడతారు, అమ్మకాలు బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ నెల చివరకు వచ్చేసరికి చూస్తే అకౌంట్ ఖాళీ. అసలు లాభమెక్కడా, నష్టమెక్కడా, వ్యాపారం ఏ దిశగా వెళ్తోందో అర్థం కాని ఒక భయంకరమైన గందరగోళం. ఈ పరిస్థితినే బిజినెస్ బ్లైండ్ అని అంటారు. అంటే ఏంటంటే వ్యాపారం యొక్క ఆర్థిక ఆరోగ్యం గురించి ఏమీ తెలియని స్థితి అన్నమాట. మన ఆదాయాలు, ఖర్చులు, చెల్లింపులు అన్నీ ఒకే చోట కిచిడీలా కలిసిపోయి మనకు ఏమాత్రం స్పష్టత లేకుండా చేస్తాయి. ఇలా కలపడం వల్ల వచ్చే నష్టాలేంటో తెలుసా? 1. అసలు లాభం ఎంతొస్తుందో తెలీదు. 2. వ్యాపారం ఎదుగుతోందా లేక పడిపోతోందా అని చెప్పలేం. అకస్మాత్తుగా అద్దె కట్టాలన్నా, సరుకులు కొనాలన్నా చేతిలో డబ్బుండదు. మన చిన్న చిన్న పర్సనల్ ఖర్చులు సైలెంట్గా వ్యాపార మూలధనాన్ని తినేస్తూ ఉంటాయి. చివరికి ఈ ఒత్తిడంతా కలిసి మనతో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఈ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఓ నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. ఇది నెల్లూరులో ఒక బేకరీ యజమాని కథ. అతని వ్యాపారం బయటకు బాగానే నడుస్తున్నట్లు కనిపించేది, కాని అతని ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉండేవాడు. అతని సేల్స్ బాగానే ఉండేవి, కాని నెల చివర్లో చూస్తే డబ్బు మిగిలేది కాదు. ఎందుకని ఆరా తీస్తే ఆ వ్యాపారం అకౌంట్ నుంచే పిల్లల స్కూల్ ఫీజులు కట్టేవాడు, బండిలో పెట్రోల్ కొట్టించేవాడు, ఇంటికి కావలసిన సరుకులు, పండగ షాపింగ్, ఇలా అన్నీ దానినుంచే. అతనేమనుకున్నాడంటే తన వ్యాపారం ఫెయిలవుతోందని బాధపడ్డాడు. కాని అసలు నిజమేంటో తెలుసా? అతని వ్యాపారం లాభాల్లోనే ఉంది. అతని వ్యక్తిగత ఖర్చులే ఆ లాభాల్ని సైలెంట్గా తినేస్తున్నాయి. ఎప్పుడైతే అతను 2 ఖాతాలను వేరు చేశాడో కేవలం 3 నెలల్లో అతనికి మొదటిసారి తన వ్యాపారం యొక్క నిజమైన చిత్రం కనిపించింది. అప్పుడర్థమైంది తన వ్యాపారం లాభదాయకమైనదే అని. సరే, ఇంత పెద్ద సమస్యకు పరిష్కారమేంటి? ఆశ్చర్యంగా పరిష్కారం చాలా సులభం. అదే 2 ఖాతాల నియమం. పరిష్కారం చాలా సింపుల్, కానీ 90% మంది వ్యాపారులు దీన్ని అస్సలు పాటించరు. ఎందుకు? వాళ్ల మైండ్లో ఏముంటుందంటే ఇది నా వ్యాపారం, ఇదంతా నా డబ్బే కదా అని అనుకుంటారు. కాని ఈ ఒక్క చిన్న మార్పు వ్యాపారం యొక్క భవిష్యత్తునే మార్చేగలదు. సిస్టమ్ చాలా సింపుల్. 2 వేర్వేరు అకౌంట్లు తెరవాలి, అంతే. 1. బిజినెస్ అకౌంట్. అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు, సప్లయర్లకు చెల్లింపులు, అద్దె, జీతాలు, ఇలా వ్యాపారానికి సంబంధించినవన్నీ దీన్నుంచే జరగాలి. ఇక 2వది పర్సనల్ అకౌంట్. ఇంటి ఖర్చులు, కిరాణా, పెట్రోల్, పిల్లల ఫీజులు ఇలాంటివన్నీ ఈ అకౌంట్ నుంచే చేయాలి. మరి వ్యాపారం నుండి పర్సనల్ అవసరాలకు డబ్బు ఎలా తీసుకోవాలి? దానికి ఒక పద్ధతి ఉంది. ఫస్ట్, యజమానిగా మనకంటూ ఒక ఫిక్స్డ్ జీతం, ఉదాహరణకు నెలకు 20,000 అని నిర్ణయించుకోవాలి. ప్రతీ నెల కేవలం ఆ 20,000 మాత్రమే బిజినెస్ అకౌంట్ నుండి పర్సనల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇకపై అన్ని వ్యక్తిగత ఖర్చులు ఆ పర్సనల్ అకౌంట్ నుంచే జరగాలి. సింపుల్. సరే, ఈ చిన్న మార్పు చేయటం వల్ల వ్యాపారంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఆ గందరగోళమంతా పోయి స్పష్టత ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఓకే, డబ్బును ఇలా వేరు చేస్తే నిజంగా ఏం జరుగుతుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఇదిగోండి, లాభాలు. నిజమైన లాభమెంతో,
నష్టమెంతో కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారాన్ని ఎలా పెంచాలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఖర్చులు ఎక్కడ తగ్గించాలి, పెట్టుబడి ఎక్కడ పెట్టాలి అనే దానిపై పూర్తి క్లారిటీ వస్తుంది. అంతేకాదు, మన పర్సనల్ ఖర్చులు కూడా అదుపులోకొస్తాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక స్పష్టత అనేది వ్యాపారానికి పునాదిలాంటిది. ఆ పునాది లేకుండా ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కట్టినా అది ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది. ఇక చివరిగా, ఈ మార్పును శాశ్వతంగా మన జీవితంలో భాగం చేసుకోవాలంటే ఒక ముఖ్యమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలి. వ్యాపార ఖాతాలోని డబ్బు మన జేబులోని డబ్బు కాదు. అది వ్యాపారానికి ఊపిరి, అంటే ఆక్సిజన్ లాంటిది. అది వ్యాపారాన్ని బ్రతికిస్తుంది, పెంచుతుంది. యజమానిగా డబ్బు తీసుకోవచ్చు, కానీ ఒకే ఒక మార్గంలో, అది కూడా క్రమబద్ధమైన జీతం రూపంలో మాత్రమే. కాబట్టి చివరిగా ఈ సమీకరణాన్ని గుర్తుంచుకోండి. ఆర్థిక క్రమశిక్షణ స్థిరత్వాన్ని ఇస్తుంది. స్థిరత్వం వృద్ధికి దారితీస్తుంది. వ్యాపార భవిష్యత్తును మార్చే ఆ మొదటి అడుగు వేయాల్సిన సమయం ఇదే. మన ఖాతాలను వేరు చేసుకుందాం.